హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి 2 వచనాలు 32, 33 వచనాలను మనం ధ్యానం చేశాం. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ప్రిదేవి పిల్లరా, అయితే నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా బ్రతుకును అని చెప్పి నిన్నటి దినాన మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ప్రిదేని పిల్లారా, ఇక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మరి దేవుడు మరి మన కొరకు దాచి ఉంచినటువంటి దేవుని జ్ఞానాన్ని ధ్యానం చేద్దాం. ఈ 2వ అధ్యాయం దేవుని యొక్క జ్ఞానము, దాని యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఎలా వెతకాలో, మరి వెతకడం వలన కలిగే ఆశీర్వాదాలను ఈ 2వ అధ్యాయం మనకు వివరిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, దానిని వెతకడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలను గురించి ఈ 2వ అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. ప్రాథమికంగా మనం చూస్తే ఈ సామెతల గ్రంథం మనకి దేనిని ప్రబోధిస్తూ ఉందనంటే, జ్ఞానాన్ని సంపాదించుకొని మరి మీరు దేవునిలో స్థిరపడమని చెప్పి మరి ఈ సామెతల గ్రంథము 1వ అధ్యాయంలోనే మనం దానిని ధ్యానం చేసాం. ప్రిదేని పిల్లరా, మరి జ్ఞానాన్ని ఒక దాచిన నిధిగా ఈ యొక్క 2వ అధ్యాయం అభివర్ణిస్తూ ఉంది. దీనిని శ్రద్ధగా అన్వేషించినప్పుడు మరి జ్ఞానాన్ని మామూలుగా మనం కోరితే అది మనకు మరి దక్కదు, అది మనకు లభించదు. జ్ఞానము అంగటిలో దొరికేటువంటి వస్తువు కానే కాదు. ఈ జ్ఞానము మరి ఎక్కడ నుండి మనకు వస్తుంది అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనము మరి చదివినప్పుడు మరి ధ్యానం చేసినప్పుడు ఆ విషయం మనకు బోధపడుతుంది. ఈ అధ్యాయం జ్ఞానాన్ని కోరడం యొక్క షరతులను, దాని మూలాన్ని, దాని ప్రయోజనాలను మరియు అది అందించేటువంటి రక్షణను స్పష్టంగా మనకు వివరించబోతూ ఉంది. దేవుని పిల్లలారా, ఇక ఈ 2వ అధ్యాయాన్ని మరి మనము భాగాలుగా విభజిస్తూ మనం ధ్యానం చేసినప్పుడు మరి మొదటి వచనము నుండి 4వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలలో
జ్ఞానాన్ని మనం ఎలా పొందాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎలా పొందాలి, ఆ జ్ఞానాన్ని పొందే విధానం గురించి మొదటి 4 వచనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ప్రియదేవుని పిల్లారా, మరి ఆ 4 వచనాలు మనం చదువుదాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా, నీవు నా మాటలను అంగీకరించాలి, అంతేకాదు నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. మొదటిది దేవుని మాటను అంగీకరించాలి, ఆయన ఆజ్ఞను మన యొద్ద దాచుకోవాలి. ప్రియదేని పిల్లరా, రెండవది జ్ఞానమునకు మన చెవి యొగ్గాలి. జ్ఞానమును మరి దేవుడు మనకు ప్రబోధిస్తూ ఉన్నప్పుడు, ఉపదేశిస్తూ ఉన్నప్పుడు మన చెవిని వగ్గాలి. హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి. జ్ఞానానికి చెవి వగ్గాలి, హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి. 3వ వచనం మనం చూస్తే, తెలివికై మొరపెట్టినప్పుడు, వివేచనకై మనవి చేసినప్పుడు. ప్రియదేని పిల్లల 4వ వచనం చాలా శ్రేష్టముగా మరి చెప్పబడింది. ఏంటో తెలుసా? ఒక నిధిని మనం ఎలా ఎదుగుతామో, దాచబడిన దానికోసం ఎలా అన్వేషిస్తామో, అది దొరికేంత వరకు పట్టు విడవకుండా ఎలా దానికోసం మనం ప్రయాసపడతామో. ప్రియదేని పిల్లరా, 4వ వచనం అంటుంది కదా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదకిన ఎడల. ప్రియదేని పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. అంతేకాదు దేవునిని గూర్చిన విజ్ఞానము నీకు లభిస్తుంది. ఈ మొదటి మరి 4 వచనాలు మనకి ఏం ప్రబోధిస్తూ ఉన్నాయి అని అంటే, జ్ఞానాన్ని పొందేటువంటి విధానాన్ని ఈ 4 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లారా, మరి ఈ జ్ఞానాన్ని పొందుకోవటానికి ఒక షరతుతో ఈ యొక్క అధ్యాయము ప్రారంభమవుతూ ఉంది. ఏంటది? నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. జ్ఞానం కోసము నీ చెవిని ఆశ్రయించి నీ హృదయాన్ని వివేచన వైపునకు తిప్పితే, నీవు వివేకము కొరకు కేక వేసి తెలివి కొరకు నీ స్వరం ఎత్తితే, వెండి కొరకు అన్వేషించినట్లుగా, అనగా దాచిపెట్టిన నిధుల కొరకు త్రవ్వినట్లుగా దానిని వెదకిన ఎడల. ఇది జ్ఞానాన్ని పొందడానికి వ్యక్తిగత కృషి, తీవ్రమైన కోరిక మరియు నిరంతర అన్వేషణ అవసరమని. ప్రియదేని పిల్లలారా, మరి ఈ యొక్క జ్ఞానాన్ని పొందుకునేటువంటి విధానాన్ని ఈ 4 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లలారా, జ్ఞానాన్ని పొందే విధానం మరి మనం అనుకుంటాం కదా, మనము ఏదో ఒక పుస్తకంలో మరి చదివి దాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటా ఉన్నాం. మరి ఒక మరి ఒక ఒక పరిశ్రమలోనో, ఒక మరి పాఠశాలలోనో, లేదా కళాశాలలోనో, లేదా వేద విద్యను మరి ఇచ్చేటువంటి వేద పాఠశాలలోనూ మనకు దొరుకుతుంది అనుకుంటాం. కానీ జ్ఞానం పొందుకోవడానికి ప్రియదేని పిల్లరా, మనం చేయవలసినటువంటివి మరి కొన్ని ఉన్నాయి. అవే మరి ఆయన మాటలను అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకోవాలి. అంతేకాదు జ్ఞానము, ఉపదేశము మరి ఉపదేశింపబడతా ఉన్నప్పుడు మన చెవులను రిక్కించి వినాలి. హృదయపూర్వకంగా మరి ఆ యొక్క వివేచన కలిగినటువంటి ఆ మాటలను మనము స్వీకరించగలగాలి. మరి తెలివి కోసం, మరి వివేచన కోసం మరి మనము ఏ రీతిగా ప్రభువుని అడుగుతామో, అంతేకాదు దాచబడినటువంటి వెండిని వెతికినట్లుగా, మరి దాచబడినటువంటి ఆ ధనమును, ఆ యొక్క మరి ధనము కోసం మనం వెతికినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలండి అని అంటే, పైన చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని వెదికేటువంటి విధంలో దేవుడు వేటినైతే మనకు మరి చేయమని ఆజ్ఞాపించాడు, వేటిని
కలిగి ఉండాలని ఆజ్ఞాపించాడో వాటిని కలిగి ఉన్నప్పుడు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన మాటలను మనం అంగీకరించాలి. ఆయన ఆజ్ఞలను మనం దాచుకోవాలి. ఆజ్ఞ ప్రకారం జీవించాలి. అంతేకాదు జ్ఞానమునకు మన చెవినివ్వాలి. హృదయపూర్వకంగా మనము దానిని మరి అభ్యసించాలి. అంతేకాదు తెలివి కోసము, వివేచన కోసం మనవి చేసినప్పుడు దేని పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో మనం గ్రహిస్తామో. ఇప్పుడు మనకు ఆ గ్రహింపు రాకపోవడానికి గల కారణం ఏమిటి? దేవుని మాటలను మనం అంగీకరించటం లేదు. ఆయన ఆజ్ఞల ప్రకారము మనము మరి నడవటం లేదు. ఆజ్ఞ అతిక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాదు జ్ఞానానికి మన చెవినివ్వటం లేదు. హృదయపూర్వకంగా వివేచనను మనము అభ్యసించటం లేదు. తెలివికై మొరపెడుతున్నాం కానీ ఎలా మొర్రపెట్టాలో తెలియని విధంగా, ఎలా మరి ఆయనకు మొరపెట్టాలో గ్రహింపు లేని వారిగా, వివేచన కొరకు మనవి చేసినట్లుగా, ప్రిదేని పిల్లారా, వెతికినట్లుగా దానిని వెదకకపోవడం వలన, దాచబడిన దాన్ని మనం వెతికినట్లు దానిని వెదకకపోవడం వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుదో మనకు తెలియటం లేదు. ఒకవేళ మనలో ఎవరైనా మరి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క నియమాల ప్రకారము, ఆయన మాటలను అంగీకరించి, ఆయన ఆజ్ఞలను మరి హృదయపూర్వకంగా మరి దాచుకుంటూ, ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ, మరి ఆ రకంగా జ్ఞానమునకు మరి చెవినిచ్చి హృదయపూర్వకంగా వివేచన అభ్యసిస్తూ ఉన్నారో అట్టి వారికి ప్రిదేని పిల్లర దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుదో గ్రహింపునిస్తాడంట. అంతేకాదు దేవునిని గూర్చిన విజ్ఞానము అట్టి వారికి లభిస్తుంది. నా ప్రియ దేవుని పిల్లరా, మరి జ్ఞానమును ఎలా వెతకాలో దానిని పొందే విధానం దేవుడు ఇక్కడ మనకు మరి స్పష్టంగా వ్రాయించాడు. నీవు జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నావా? జ్ఞానాన్ని పొందుకునే విధానం తెలుసుకొనకుండా మరి అక్రమంగా అడ్డదారిలో జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో అసలు నీకు గ్రహింపే లేదు. దేవుడంటే భయమే లేదు. అక్కడ భక్తి ఎలా వస్తుంది ప్రియదేని పిల్లారా? ఈ రోజున చాలామంది పడిపోవటానికి మరి నాశనమైపోవడానికి కారణం దేవుడంటే భయం లేకపోవడమే, దేవుడంటే భక్తి లేకపోవడమే. మరి భక్తి పరులమని, భక్తి పరురాలునని, భక్తి పరుడనని చెప్పి పైకి మనము డాంబికలు ప్రదర్శిస్తూ ఉన్నాము, కానీ ఆ భక్తి దేవుని ఎదుట సరి అనేది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి మొదటిది 2వ అధ్యాయం మనం చూసినట్లయితే జ్ఞానాన్ని పొందే విధానాన్ని తెలియజేస్తూ ఉంది మొదటి 4 వచనాల్లో. తరువాత మరి వచనాలు మనకి ఏం తెలియజేస్తూ ఉందనంటే మరి 5, 6 వచనాలు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయో తెలుసా? జ్ఞానం యొక్క మూలము ఎక్కడ ఉందో, జ్ఞానం యొక్క మూలమును గురించి తెలియజేస్తూ ఉంది. జ్ఞానం కొరకు శ్రద్ధగా వెతకడం వలన కలిగే ఫలితం దేవుని నుండి జ్ఞానాన్ని పొందడం. అప్పుడు యెహోవా యందు భయం ఏమిటో నీవు గ్రహిస్తావు. దేవుని గురించిన జ్ఞానాన్ని కనుగొంటాము. యెహోవాయే జ్ఞానాన్ని ఇస్తాడు అని, ఆయన నోటి నుండి జ్ఞానం మరియు వివేకం వస్తాయి అని దేని పిల్లప్పుడు మనం గ్రహించగలుగుతాం. అసలు జ్ఞానం యొక్క మూలం ఎక్కడుందో మనం తెలుసుకొనకుండా దేవునిని నాకు జ్ఞానం ఇవ్వయ్యా, తెలివి ఇయ్యయ్యా, వివేచన అని అడగటం మూర్ఖత్వమే. కాబట్టి జ్ఞానాన్ని పొందే విధానం తెలిసిన వాడికి ఆ జ్ఞానం యొక్క మూలం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి దేవుని మాటలు మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించాలి అని అంటే, దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించాలి అని అంటే 6వ వచనంలో చెప్తున్నాడు కదా, దేవుడు ఆ జ్ఞానానికి మూలము ఎక్కడ ఉందో 6వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రియదేని పిల్లరా, నీకు జ్ఞానము కావాలా? అయితే దానిని దయచేసేవాడు యెహోవాయే అని గ్రహించు. వివేచన కావాలా? అది ఆయన నోట నుండి వస్తుందని నీవు గ్రహించు. నా ప్రియదేని పిల్లారా, జ్ఞానం యొక్క మూలము, జ్ఞానాన్ని పొందుకునేటువంటి విధము, జ్ఞానం యొక్క
ప్రారంభమైనటువంటి ఆ మూలమైనటువంటిది ఏమిటో దేవుడు 6వ వచనంలో మన కొరకు వ్రాయించాడు. కాబట్టి 2వ అధ్యాయంలో జ్ఞానాన్ని పొందుకునే విధం, ఆ జ్ఞానానికి మూలమైనటువంటి మరి ఆ స్థానం, ఆ మొదటి స్థానం మరి దేవుడే జ్ఞానమిచ్చేవాడు. తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి జ్ఞానాన్ని ఎలా వెతుకుతా ఉన్నావు? జ్ఞానం కావాలని, తెలివి కావాలని, వివేచన కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుని అడుగుతా ఉన్నావా? అయితే నీ జీవితంలో ఆయన మాటలకు స్థానం ఉందా? ఆయన మాటలను అంగీకరిస్తూ ఉన్నావా? ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉన్నావా? మరి జ్ఞానమునకు నీ చెవియొగ్గుతూ ఉన్నావా? హృదయపూర్వకంగా వివేచన కావాలని నీ అభ్యసన చేస్తా ఉన్నావా? తెలివికై నువ్వు మొరపెడతా ఉన్నావు, వివేచనకై మనవి చేస్తా ఉన్నావు. మరి వెండిని వెతికినట్లుగా దానిని వెతుకుతూ ఉన్నావా? దాచబడిన ధనము కోసం అది దొరికేంత వరకు ఎంత నిష్టగా మరి శ్రమ ఓర్చి మరి ధైర్యముతో దానిని వెతుకుతావో, మరి అట్లాంటి మనస్సు నీలో ఉంటే ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు మరి జ్ఞానం ఇస్తాను, తెలివి వివేచన కూడా నీకు నేను ఇస్తాను. అది నా నోట నుండి వెడలుతుంది. నా నోట నుండి వచ్చే ప్రతి మాటే నీకు జ్ఞానం ఇస్తుంది, తెలివినిస్తుంది, వివేచననిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానానికి మూలం ఎవరండి? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు జ్ఞానం కావాలా? తెలివి కావాలా? వివేచన కావాలా? అయితే జ్ఞానానికి, తెలివికి, వివేచనకు మూలమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. వెండిని వెతికినట్లుగా, మరి దాచబడిన ధనమును వెతికినట్లుగా నీవు మరి జ్ఞానమును గురించి వెతికిన ఎడల నీకు కష్టపడక్కర్లేదండి. ఆయన జ్ఞానము నీకు నీ పాదాల చెంతకు వస్తూ ఉంది. ప్రతి ఉదయము మరి దేవునితో అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో జ్ఞానము, వివేచన, తెలివి నీ దగ్గరకు వస్తూ ఉంది. అయితే దానిని తక్కువగా చూసి దానిని మరి లోకపు విషయాలను మరి ఎలాగున నీవు స్కిప్ చేస్తూ ఉన్నావో, అలాగున దేవుని జ్ఞానాన్ని, దేవుని తెలివిని, వివేచనను నీవు స్కిప్ చేస్తూ ఉన్నావేమో, దాని నుండి తొలగిపోతూ ఉన్నావేమో. జాగ్రత్త. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఆయనే జ్ఞానమునకు మూలము, ఆయనే తెలివికి మూలము, ఆయనే వివేచనకు మూలమని ఈ రోజున ప్రభువు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. జ్ఞానాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? తెలివి వివేచనను దూరం చేసుకుంటా ఉన్నావా? జాగ్రత్త. నీవు ఎవరిని దూరం చేసుకుంటున్నావో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, జ్ఞానానికి మూలమైనటువంటి దేవుణ్ణి, వివేచనను, తెలివిని అనుగ్రహించే దేవుని దూరం చేసుకుంటా ఉన్నావు. ఎంతకాలం ఈ బ్రతుకు? ఈరోజైనా మారు. దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకో. మరి దేవుని నిత్యరాధ్యమును సంపాదించుకో. దేవుడు మిమ్మలను ఆ రీతిగా నడిపించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. అవును దేవా, జ్ఞానాన్ని వెతికేటువంటి విధం, జ్ఞానం యొక్క మూలము ఎక్కడ ఉందో నాయన సామెతలు 2వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో నాయన మీరు తెలియజేశారు. అవును తండ్రి, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును అన్నటువంటి మాట నా దేవా, ఈ రోజున అజ్ఞానులుగా నైనా ఇదిగో నైనా దుష్టులుగా, దుర్మార్గులుగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో నైనా ఇదిగో తండ్రి, ఈ రోజున నైనా ఈ యొక్క వాక్యపు నాయన వెలుగు వారిలో ప్రసరించినట్లుగా, ఎందరైతే నీ మాటలను అంగీకరించకుండా అయ్యా ఇదిగో తండ్రి నైనా నీ ఆజ్ఞలను పాటించకుండా, హృదయపూర్వకంగా నీ ఉపదేశమును నైనా స్వీకరించకుండా, అయినా వట్టిగా నాయన తెలివి కోసం, వివేచన కోసం మొరపెడుతున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు. జ్ఞానమును వెతికే విధం, జ్ఞానానికి మూలమైనటువంటి మీ దగ్గరికి వచ్చేటువంటి భాగ్యం అయా, సర్వశక్తిగల నీ నామాన్ని వారు అంగీకరించి, నీ నామాన్ని వారు తెలుసుకొని, నీవే నిజమైన దేవుడవని, ఈ లోకానికి రాబోతున్నటువంటి రక్షకుడవు, అయినా మరలా రాబోతున్నటువంటి రక్షకుడవు, సృష్టికర్తవు నీవేనని
సర్వజనులు తెలుసుకున్నట్లుగా ఈ రోజున తెలుసుకుని మరలా లోకములో పడిపోయిన వారు సహితము అయ్యా ఇదిగో మరలా నీ వల్ల అయినా నీ వైపు మరలు కలుపుకోబడి భాగ్యం అనుగ్రహించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ దినమే చేయి పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.